నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటయే కదా. సహవాసం చేయడము అంటే క్రీస్తు రక్తంలో, శరీరంలో ఆధ్యాత్మికంగా భాగం పంచుకోవడం. రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటూ ఆత్మతో క్రీస్తుతో సహవాసం చేస్తాం. ప్రభురాత్రి భోజనంలో రొట్టె, ద్రాక్షరసం అనేవి ప్రభువుతో విశ్వాసులకున్న సంబంధానికి చిహ్నాలు. వారి కోసం ఆయన మరణించాడని వారికి అవి గుర్తు చేస్తూ ఉంటాయి. నమ్మకం ద్వారానే వారు ఆ మరణంలో పాలిభాగస్తులు. మన కోసం మరణించిన క్రీస్తుతో సహవాసం చేసే ఆచారమే ప్రభురాత్రి భోజనం. ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే అవకాశం. ప్రభురాత్రి భోజనంలో ఏక శరీరంగా ఐక్యతతో పాల్గొనడం క్రీస్తు మరణం ద్వారా ఏర్పడిన ఐక్య సహవాసాన్ని, ప్రతి విశ్వాసికి క్రీస్తుతో ఉన్న ఐక్యతను చూపిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ప్రభురాత్రి భోజనం 4 వాక్య భాగాలలో చాలా వివరంగా ఉంది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గడిచిన కాలంలో ప్రాధాన్యత ఏంటి అంటే, ప్రభురాత్రి భోజనం ఆచరించుట ద్వారా మన జీవితంలో సమస్త చెడుగు నుండి దూరంగా ఉండుటకు, పాపంలో పడకుండా మనలను పురుకొల్పేది క్రీస్తు మరణం ఒక్కటే. మనలను మనం స్వపరీక్ష చేసుకుని బలను సమీపించాలి. దేవుడు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదానికి, రక్షణకు ఇది కృతజ్ఞతా సూచన. రెండవ ప్రాధాన్యత క్రీస్తుతో సహవాసం మాత్రమే కాక క్రీస్తు శరీరంలో భాగాలైన ఇతర సభ్యులతో సహవాసం మరియు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తం చొప్పున జరిగించడానికి పాపాన్ని ఎదిరిస్తూ ఆయనకు సంపూర్ణ విధేయులవుటకు, ఆయన పరిచర్యలో మనలను మనం సమర్పించుకున్నటకు కారణమైన నూతన నిబంధన గుర్తుగా ఇది ఉంది. భవిష్యత్ ప్రాధాన్యత ఏమిటి అంటే, ఈ ప్రభురాత్రి భోజనం రాబోతున్న దేవుని రాజ్యానికి, విశ్వాసలోకమంతా ప్రభువుతో పాటు పాలు పొందబోయే మెస్సీయ విందుకు ముంగుర్తుగా ఉంది. ఇంత పవిత్రమైన బలను సమీపించబోయే ముందు మనలను మనం స్వపరీక్ష చేసుకుని దేవునికి ఇష్టలంగా బలలో పాలు పంచుకుందాం. ఆమేన్.